relationship between electrical energy and heat generation. So that is explained by means of the Joule law. So statement, it is also important question. Most of the times ask about the statement. So మీరు ఏ చాప్టర్ లో చదివినా ఒక థీరం ఉందంటే స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, స్టేట్మెంట్ లో the amount of heat generated in a conductor is directly proportional to square of the current passing, the resistance of conductor and the time for which the current flow. So it is directly proportional to the square times of current, at the same time proportional to resistance, proportional to time period. So how the electrical energy is converted into heat energy is nothing but because of the resistance property. So already meeku previous class lo kuda nenu cheppanu, every material having the self resistance. అది ఎందుకు పాసిబుల్ అవుతుంది అలా అవుతుంది అని అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి. సో మెటీరియల్ లో మనకి ఏముంటాయి, ఫ్రీ చార్జెస్ ఉంటాయి, ఫిక్స్డ్ చార్జెస్ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో ఆటమ్స్ లో ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ లోని ఎలక్ట్రాన్స్ మాత్రమే ఏమవుతాయి, మనకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి, ఒక ఆర్బిటల్ నుంచి ఇంకొక ఆర్బిటల్ లోకి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫిక్స్డ్ గా ఉంటాయి, ఇంటర్నల్ గా ఉన్నటువంటి వ్యాలెట్లు అన్ని కూడా ఫిక్స్ గా ఉంటాయి. సో బట్ వెన్ ఎవర్ ఎక్స్టర్నల్ సోర్స్ ఈస్ అప్లై టు ద ఆర్బిటల్, సో మనం ఏం చేయాలి, ఒక ఆర్బిటల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా కానీ మనము ఫోర్స్ అనేది అప్లై చేయాలి, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అప్లై చేయాలి మనం అక్కడ. అప్పుడు మాత్రమే ఏమవుతుంది, చార్జెస్ అనేది మూవ్ అవుతా ఉంటాయి. రైట్. సో ఇప్పుడు ఆ చార్జెస్ ని మనం మూవ్ చేయాలి అని అంటే ఆ ఎక్స్ట్రా పొటెన్షియల్ ఏదైతే ఉందో వోల్టేజ్ మనము అప్లై చేసినప్పుడు ఒక డైరెక్షన్ లోకి వచ్చేస్తా ఉంటాయి. ఈ డైరెక్షన్ లోకి వచ్చేటప్పుడు ఆల్రెడీ ఈ మెటీరియల్ లో స్టేషనరీగా ఉంటాయి కదా కొన్ని చార్జెస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిక్స్డ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ బౌండేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాయి. సో ఒకదానికొకటి స్ట్రాంగ్ బౌండేజ్ క్రియేట్ చేసుకుంటాయి. సో జస్ట్ వీఆర్ అస్యూమింగ్ ద పాయింట్ ఇస్ నాట్ ద ప్రాపర్ ఎగ్జాక్ట్లీ, but just we are assuming the bondage will be like this. So we cannot remove these charges. ఈ చార్జెస్ మనము ఎప్పటికి కూడా రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. బట్ వాట్ ఎవర్ ద ఫ్రీ చార్జెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని చార్జెస్ అనేది ఫ్రీగా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీగా ఉన్న చార్జెస్ మనం ఎప్పుడైతే ఈ డైరెక్షన్ నుంచి ఫోర్స్ అప్లై చేస్తామో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తుందని మనం అర్థం చేసుకుంటాం. రైట్. సో ఇప్పుడు వాట్ విల్ బి హ్యాపెన్స్, దీస్ ఆర్ వి ఆర్ కాల్డ్ as వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్స్. ఈ ఫిక్స్డ్ బాండ్ లో ఉన్నటువంటి చార్జెస్ ఏవైతే ఉన్నాయో దోస్ వి ఆర్ కాల్డ్ as వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్స్. సో దే ఆర్ ఆపోజింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఫ్రీ చార్జెస్. ఇప్పుడు ఇక్కడ బాండ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ వైబ్రేటింగ్, అంటే ఇలాగా ఉండదు కదా, it is movement is like this. So when it is vibrating, it is obstacle for the path for the electrons. ఒక డిస్టర్బెన్స్ లాగా లేకపోతే ఒక ఆపోజిషన్ లాగా ఈ వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్ అనేది యాక్ట్ అవుతా ఉంటుంది. సో దట్స్ వై ద ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఈస్ బికమ్స్ రెడ్యూసెస్. సో ఆ ఆపోజిషన్ నే మనం ఏమంటాం అంటే రెసిస్టెన్స్ గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ద రెసిస్టెన్స్, సో ఎవ్రీ మెటీరియల్ హ్యావింగ్ ద self resistance internally because of the vibrating electrons always opposes the free charge movement in the conductor. So that's why because of the opposition the energy is lost. సో ఇప్పుడు కండక్టర్ లో ఎనర్జీ లాస్ కావాలనుకోండి, అది ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలక్ట్రికల్ గా అయితే పాసిబుల్ కాదు. ఎందుకంటే టూ డైరెక్షన్ లో కూడా మనం పొటెన్షియల్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి ద ఎనర్జీ కెన్ బి లాస్ బై మీన్స్ ఆఫ్ ద హీట్. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతా ఉంటుంది. ఇది వెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటది, ఇది ఆపోజ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటది. సో ఇప్పుడు వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఎలక్ట్రాన్ ఎనర్జీ లాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆపోజ్ చేయడానికి ఈ వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్ ట్రై చేస్తా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్సో లూజింగ్ సమ్ ఎనర్జీ. సో ఆ రెండు ఎనర్జీస్ ఎలా అంటే by means of the heat it will be exposed to the surface of the conductor.
సో దాన్ని మనం ఏమంటామంటే హీటింగ్ ఎఫెక్ట్ గా కన్సిడర్ చేస్తాం. సో ఐ హోప్ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ హీటింగ్, రైట్? సో అకార్డింగ్ టు ద జాబ్ స్టేట్మెంట్, whatever the heat is produced or heat is generated in a conductor is directly proportional to the square of the current. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ కరెంటే కదా హీట్ డిసైడ్ చేసేది, రైట్? ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్ గా కన్సిడర్ చేస్తాం. ఆపోజిషన్ అంటే ఏంటి? రెసిస్టెన్సే కదా. సో నెక్స్ట్, హౌ లాంగ్ ఇట్ విల్ బి డిఫీట్. సో ఎంత టైం వరకు అయితే ఎలక్ట్రాన్స్, వైబ్రేటింగ్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఆపోజిట్ అవుతా ఉంటాయో ఆ టైం పీరియడ్ కూడా మనము మెన్షన్ చేస్తూ ఉంటాం. సో దట్ విల్ బి గివ్ ద స్టేట్మెంట్ ఫర్ ద జౌల్స్ లా. సింపుల్ స్టేట్మెంట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, I is directly proportional to I square R into T. So where I square is the current and R is the resistance of a conductor, time T is the time period. T is the time period. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా, ప్రపోర్షనల్ కాన్స్టెంట్ మనం తీసేయాలి అని అనుకుంటే ఒక కాన్స్టెంట్ టర్మ్ కావాలి. సో ఆ కాన్స్టెంట్ టర్మ్ ఏంటంటే J. సో వేర్ H ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I స్క్వేర్ R ఇంటూ T. ఈ ఫార్ములా ఎక్కడ నచ్చిందో చూడండి, ఎనర్జీయే కదా ప్రీవియస్ క్లాసెస్ లో మనం చూసింది. వాట్ ఈస్ I స్క్వేర్ R ఇంటూ T. So what is the energy? Electrical energy. So that is also one type of the loss. అదే ప్రాబ్లం ని మనం ఇక్కడ అప్లై చేస్తాం అంతే. ఇక్కడేమో E ఈజ్ ఈక్వల్ అని రాసాము, అక్కడేమో మనము J ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ అనేటువంటి ఫార్ములాని ఇక్కడ మనం స్పెసిఫై చేస్తూ ఉంటాం, రైట్? సో టు రిమూవ్ ద ప్రపోర్షనల్ కాన్స్టెంట్, సో వీఆర్ టేకింగ్ ద 1 by J as a constant. 1 by J as a constant. So then H is equals to I square R T by J. So this is we are called as a Joule's law. So already మనకు తెలుసు హీట్ కి యూనిట్స్ వచ్చేసి సెంటిగ్రేడ్స్ ఆర్ ఫారెన్ హీట్స్. సెంటిగ్రేడ్ ఆర్ ఫారెన్ హీట్స్. So these two are the units for the heat, right? So calories also we are considered joules per calories, and that is the units we are considering for the heat. Another one is joules per calories, another unit. So centigrades also another unit, Fahrenheit also another units. So దీంట్లో మనం ఏది ఎక్కువ యూజ్ చేస్తాం అంటే 2 we are mostly used. So what is that? Centigrades commonly we are used. Joules per calories also we are used. So constant will be there. Joules లాకి కాన్స్టెంట్ నెంబర్ ఏంటంటే 4187. 4187. It is a constant. It is a constant for Joule's law. So this is about the Joule's law. So simple statement, whenever an electrical energy or current flowing through a conductor which is produce the heat energy. So whatever the heat energy is produced is directly proportional to the square times of applied current and proportional to the resistance of conducting material, and it is directly proportional to the time period. So that will be we are having the statement, right? So we have simplified those things, so we can redraw our equations into different manners with respect to the voltage and current. So అక్కడ వచ్చినటువంటి ఫార్ములా ఏంటి? H is equals to I square R into T. సో I square మనం ఏం రాసుకోవచ్చు? I into I. So I into R into T by J. సో ఇక్కడ మనకు I into R అంటే ఏం రాసుకోవచ్చు? We can write as a V. So then I V T by J. సో ఇక్కడ ఇంకొక ఫార్ములాను మనం రాసుకోవచ్చు. సో V స్క్వేర్ T by JR. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, సో I is equal to V by R. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి R వాల్యూ న్యూమరేటర్ లో ఉంది అనుకోండి, దాన్ని మనం డినామినేటర్ లో తీసుకెళ్ళినప్పుడు ఈ ఫార్ములా అనేది మనకు అప్టైన్ అవుతూ ఉంటుంది,
right? So basic formula మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, h is directly proportional to I square RT or h is equals to I square RT by J. This is a formula. So another simple formula, sometimes maybe it will be useful. H is equal to V square T by 4187 into R. So these are the problems will be helpful for further calculations. Right. Next, efficiency. So efficiency. Right. So efficiency is nothing but it is a ratio of output by input. It is a ratio of output by input. సో ఇప్పుడు మనం ఇంతవరకు చూసిన కాన్సెప్ట్ లో ఏంటి, జౌల్స్ లాలో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కండక్టర్ నుంచి ఫ్లో అవుతుందో అది హీట్ అనేది జనరేట్ అవుతుందని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో దాంట్లో రెసిస్ట్ అనేది కాన్స్టెంట్, దాన్ని మనం పక్కన పెట్టేస్తాం. టైం పీరియడ్ కూడా కాన్స్టెంట్, అక్కడ దాన్ని మనం పక్కన పెట్టేస్తే డైరెక్ట్ రిలేషన్షిప్ ఏం రాయొచ్చు. సో ద హీట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ స్క్వేర్ I స్క్వేర్. సో దాన్ని మనం డైరెక్ట్ గా రాసేయచ్చు. రైట్. సో ఇప్పుడు అదే మనం చేస్తాం, అంటే హీట్ ఎనర్జీ డిపెండింగ్ అపాన్ ద కరెంట్ ఓన్లీ. సో హౌ లాంగ్ ద కరెంట్ ఈస్ ఫ్లోయింగ్, that much amount of the heat is generated in a particular conductor. సో ఇక్కడ ఇన్పుట్ ఏంటి కరెంట్, అవుట్పుట్ ఏంటి హీట్ ఎనర్జీ ఇస్ అవుట్పుట్. బట్ ప్రాక్టికల్ గా మనకి ఏం జరగాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 amp కరెంట్ అనేది మనం ఇచ్చామనుకోండి. సో అప్పుడు మనకు వచ్చినటువంటి ఎనర్జీ, హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో 1 జౌల్ గా లేదా 1 క్యాలరీస్ గా అజ్యూమ్ చేసుకుందాం. Just we are assuming if you are applying 1 amp current to a conductor, it will be produced 1 joules or the 1 calories of the energy is produced, right? Just we are assuming. But practically, when we are measuring with the thermometer, so it will be shows the 0.8 calories only. 0.8 calories only. So what will be happens? Some loss will be there. So how much loss will be there? 0.2 calories we are lost here. Why it will be happens is nothing but there are some factors will be affecting on the performance. But what is actually produced? 1 calories produced. But what is we can get the output as a 0.8 calories only we are obtaining, right? So this is we are called as a input. This is we are called as a అవుట్పుట్. సో యాక్చువల్ గా మనం ఎంతైతే ప్రొడ్యూస్ చేయాలో దాన్ని మనం ఇన్పుట్ గా కన్సిడర్ చేసుకుంటాం. బట్ యాక్చువల్ గా మనం ఎంత యూటిలైజ్ చేసుకున్నాం, థియరిటికల్ గా 1 కిలోవాట్, సో 1 క్యాలరీ. బట్ ప్రాక్టికల్ గా మనం చూసినప్పుడు ఏంటి 0.8 క్యాలరీస్ వీఆర్ యూటిలైజ్డ్, రైట్? సో ఫ్రమ్ దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీకి సింపుల్ ఫార్ములా ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్. Output by input. So what is the output here? 0.8 is the output. So what is the input? So that is a 1. So to calculate percentage efficiency, it is multiplied by means of the 100. So then, so 0.8 into 100. So then we are getting as a 80% is the efficiency, right? So 20% we are lost. 80% of the heat can be utilized. So this is a general formula for efficiency calculations, right? So for this problem, we are calculate for the energy utilization. Energy utilization. Right. Right. Thermal efficiency. Thermal is nothing but heat. Heat efficiency. It is defined as the ratio of heat actually utilized to the heat produced electrically. Heat produced electrically. So then utilization is nothing but output whatever we are used. Input is nothing but internally what is the amount of heat produced. So these two are the important things. So then we can write the equation as NTH, right? So here thermal efficiency, so neta, this is a neta.
neta. TH is nothing but thermal efficiency, right? So according to the statement, it is a ratio of heat actually used or utilized by heat generated or produced. So heat produced electrically, so we have the formula. So in the previous section we have discussed about VIT by J. VIT by J, right? So from that we can calculate the remaining things also. So that is NTH is equals to MS of theta 2 minus theta 1 by VIT by J. VIT by J. So heat generated ki formula ఇది. యూజ్డ్ కి ఫార్ములా ఏంటంటే సో దీన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో హౌ కెన్ వి క్యాలిక్యులేట్ యాక్చువల్ హీట్ యూటిలైజ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు MS into theta 2 minus theta 1. So where theta 1, theta 2 are the temperatures. For example, we are assuming initial temperature is a theta 1 and final temperature is a theta 2. So how can we calculate the difference? So which is the highest one? So subtract from the least one. So theta 1 just we are assuming as a 1. Theta 2 we are assuming as a 4. So what is the resultant temperature? 4 minus 1. So then we are getting the value as a 3. Right? So that is we are called as a temperature difference. So where M is the mass of the water in grams. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాటర్ ని హీట్ చేస్తా ఉన్నాం, లేదా స్టాండర్డైజేషన్ లో మనం ఏదో ఒక లిక్విడ్ ని హీట్ చేస్తా ఉన్నాం. సో దాన్ని మాస్ ని కూడా మనం కన్సిడర్ చేస్తా ఉంటాం. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్, ఎస్ ఈస్ ద M is the mass, ఎంత వెయిట్ ఎంత ఉంటుందో అది కన్సిడర్ చేస్తాము. ఎస్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్. సో మనకు ప్రాబ్లం లో స్పెసిఫిక్ హీట్ మెన్షన్ చేయలేదు అంటే జస్ట్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ఎ 1. లేదు మనకు మెన్షన్ చేస్తాడు అనుకోండి అదర్ దాన్ వాటర్, వాటర్ కాకుండా మనకు వేరే మెటీరియల్స్ మెన్షన్ చేసినప్పుడు దెన్ వీఆర్ కన్సిడరింగ్ దట్ వాల్యూ. సో ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఆల్సో, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ ద థర్మల్ efficiency. So what is the practical application is nothing but it is used in metal filament lamps, water heaters, electric kettle, electric cooker, electric iron, geysers, soldering iron, and so many applications we are using. Right? So these are the major applications for electric heating. So tomorrow onwards we will discuss about some equipments whatever we are used, or devices whatever we are used by using of electrical heating. So దాంట్లో మనకున్న కాన్సెప్ట్ లో ఎలక్ట్రిక్ ఐరన్ is one of the part, cookers, geysers, next so these are the three things we are discussed, right? So today we are discuss only the two things. One is the statement of Joule's law. Next second one, thermal efficiency. So these two are the important things. Just remember the formulas. Joule's law, H is directly proportional to I square RT, or another formula H is equals to I square RT by J. J ki Joule's constant, ఈ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి, 4187. That is the standardization value. Next second, efficiency, thermal efficiency. Efficiency formula output by input. So ఇక్కడ మనకి efficiency formula ఏంటి? Output is actual heat is utilized, input actual heat energy produced. So దానికి మనం ఇక్కడ formula is equal to neta TH is equals to heat actually used by heat actually generated. So we don't know the formulas. So for that reason heat generated ki formula VIT by J. VIT by J. So heat actually used ki formula వచ్చేసి MS into theta 2 minus theta 1. So where M is the mass of water or any other liquid is mentioned. So మనకు వాటర్ ఇవ్వకపోతే వేరే ఏదైనా చూస్తే that is also the mass we are considered. Next S is the specific heat of water. So where theta is the change in temperature, so or subtraction of the temperature. So those things will be we are discussed. So practical applications ఎక్కడ యూజ్ చేస్తామంటే మెటల్ ఫిలమెంట్ ల్యాంప్స్, వాటర్ హీటర్స్, ఎలక్ట్రిక్ హీటర్స్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ క్యాటల్, ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ ఐరన్, గీజర్స్,
soldering irons. So there are so many applications will be there. So this is about today class. Right, I enable unmute option. If you have any doubts, you can ask. Sir, H is heat produced, sir. Ikkada Sir, H అని ఉన్నది అది హీట్ ప్రొడ్యూస్డ్ అన్నట్టు సార్. H indicates heat is represented with capital H. ఓకే సార్. Right, anything else? సో మాక్సిమం ఒక 2 ప్రాబ్లమ్స్ చేస్తే మనకు అర్థమవుతుంది. జోల్స్ మీద ఏమడగడు, మాక్సిమం ఎఫిషియన్సీ పైన అడుగుతూ ఉంటాడు. ఎఫిషియన్సీలో మనకు గుర్తుండాల్సిన ఫార్ములాస్ ఈ రెండు. ఈ యొక్క ఫార్ములా గుర్తుంటే సరిపోతుంది. NTH is equals to MS into θ2 minus θ1 by VIT by J. సో జౌల్స్, J అంటే జౌల్స్ కాన్స్టెంట్. అప్పుడు ఏం తీసుకుంటామంటే ఈ ప్రీవియస్ ఉన్నటువంటి ఈ ప్రాబ్లం లో ఉన్నటువంటి డాటా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక డాటా మనకు సఫిషియెంట్ గా ఉంటే దాన్ని చూసుకుంటే మనకు సరిపోతుంది. సో J వాల్యూలో మనం వేస్తాం 4187, ఈ వాల్యూ రాసుకుంటే సరిపోతుంది. సో సింపుల్ గా ఒక ప్రాబ్లం చెప్తాను. ఆల్మోస్ట్ వీ హావ్ రీచ్ ద క్లాస్ జస్ట్ టు అండర్స్టాండ్ సింప్లిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ we are taking a water kettle. వాటర్ క్యాటిల్ మామూలుగా దేనికి యూజ్ చేస్తాం? క్యాటిల్ ఈస్ యూజ్డ్ ఫర్ హీట్ ద వాటర్. వాటర్ ని హీట్ చేయడానికి కానివ్వండి, ఏదైనా లిక్విడ్స్ హీట్ చేయడానికి మనం క్యాటిల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆ క్యాటిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 1000 grams. సో ప్రాబ్లంలో నేను ఏం చేస్తానంటే 1000 grams ఆఫ్ వాటర్ ని టెంపరేచర్ 0 దగ్గర నుంచి 40 degrees సెంటిగ్రేడ్ కి ఇంక్రీజ్ చేయడానికి నాకు 4 seconds టైం పట్టింది అనుకుంటాను. 4 seconds టైం పట్టిందని అజ్యూమ్ చేసుకుంటాను. జస్ట్ అజ్యూమింగ్. సో 1000 grams మాస్ ఉన్నటువంటి